రొయ్యల ఎగురు ఇలా కానీ చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎక్కువ మసాలాస్ అవి వేయకుండా చాలా సింపుల్గా ట్రెడిషనల్ ఫ్లేవర్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు మేము క్లియర్గా చూపిస్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక సింపుల్ అండ్ ట్రెడిషనల్ ప్రాన్స్ కర్రీ ఈసారి మీ ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ అవి ఎక్కువ వేయం కాబట్టి ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ మన ప్రాన్స్ కర్రీ రెసిపీని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా దీనికి ఒక స్పెషల్ మసాలా పేస్ట్ చేసుకోవాలండి. ఈ ఒక్క పేస్ట్నే మనం ఈ కర్రీకి యూజ్ చేస్తాం. సో దీనికోసం ఒక స్పూన్ జీరాని తీసుకుందాం. అదేవిధంగా ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న సైజు అల్లం ముక్కని మిక్సర్ గ్రైండర్లో తీసుకుందాం. అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయలు కూడా తీసేసుకుందామండి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాం. కారం తర్వాత మళ్ళీ మనం వేసుకోం. సో ఇప్పుడు మీకు తగినంత వేసేసుకోండి. అందులో జస్ట్ ఒక 2 స్పూన్స్ నీళ్లు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దాన్ని మిక్సీ చేసేసుకుంటే ఇదే మనం ఇవాళ రొయ్యల ఎగురులో వాడుకునే మసాలా పేస్ట్. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసినవి వేసేసుకుందాం. అది లైట్గా 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 మిరపకాయలు వేసేసుకుందాం. మనం కారం ఆల్రెడీ మసాలా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిరపకాయలు మీ కారానికి సరిపడే విధంగా చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. ఇవి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకున్నాక ఉల్లిపాయలు లైట్గా సాఫ్టన్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసి 1 నిమిషం సేపు అలా మీడియం ఫ్లేమ్లో వాటిని మగ్గనిస్తే ఆ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యి మన కూరకి సరిపడే విధంగా తయారైపోతాయి. చూసారా, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టార్టింగ్లో ఒక మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కరెక్ట్గా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి మసాలా అరోమా బయటకు వస్తుంది. అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం సేపు మగ్గించుకుంటే అందులోంచి వాటర్ బయటకు వచ్చేసి ఈ మసాలా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అందులో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. మేమైతే పచ్చి రొయ్యలే వేసుకుంటున్నామండి. ఇది ముందుగా బాయిల్ చేసినవి అయితే కాదు. ఇలా రొయ్యలు వేసేసిన తర్వాత ఈ మసాలా ప్రతి రొయ్యకి పట్టేలా చక్కగా కలుపుతూ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్కి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకొని ఆ టొమాటో వేసిన తర్వాత కలపకుండా అలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిస్తే ఈ టొమాటోలు చక్కగా మగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే మీరు టొమాటో వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేస్తే ఆ టొమాటోలు మీకు చాలా తొందరగా మగ్గిపోతాయి. అందులో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసేసుకుందామండి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకండి, మన గ్రేవీకి సరిపడేంత నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు వేసిన తర్వాత అందులో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ రుచికి సరిపడే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే రొయ్యల కూర చేస్తున్నప్పుడు ఇలా కొత్తిమీర ముందుగా వేసి దాన్ని మగ్గించుకోవడం వల్ల అందులో ఉన్న నీచు వాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే ఈ ప్రాన్స్ చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు అందులో కొత్తిమీర జల్లేసుకుంటే మనం ఫినిషింగ్ టచ్ అయిపోయినట్టే. చూసారా ఎంత చక్కగా రెసిపీ రెడీ అయిందో. ప్రతి ప్రాన్కి మసాలా పట్టి చక్కగా మగ్గి అన్నంలో కలుపుకోవడానికి సరైన టెక్స్చర్లో ఎంత చక్కగా వచ్చిందో. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మసాలాస్ కానీ వేరే ఎడిషనల్ స్పైసెస్ కానీ ఇందులో ఎటువంటివి మనం వేయం. చూడండి ఆ ప్రాన్ ముక్క ఎంత చక్కగా మగ్గిందో. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. సో ఇవాల్టి మా ఈ రొయ్యల ఎగురు రెసిపీ మీకు నచ్చిందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.